హలో అండి, వెల్కమ్ టు అర్షస్ హిందూ డివైన్. ఈరోజు నేను మీకు కాత్యాయని వ్రతాన్ని ఎవరెవరు ఆచరించవచ్చో తెలుపుతాను. అలాగే ఈరోజు నేను కాత్యాయని వ్రతాన్ని 4వ వారం చేసుకుంటున్నానండి. చాలామంది కాత్యాయని వ్రతాన్ని ఎవరు ఆచరించాలి అని అడుగుతున్నారు. అయితే వాళ్ళ కోసం ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తున్నానండి. దీనిని వివాహం కావాల్సిన వాళ్ళు కన్యలు ఎవరైనా చేయవచ్చు. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు కూడా చేయవచ్చు. లేదంటే నిశ్చితార్థం జరిగి పెళ్లి వాయిదా పడుతున్నవారు, లేదంటే పెళ్లి చూపులు పదే పదే ఏదో ఒక అడ్డంకి వచ్చి వివాహ సంబంధిత ఆటంకాలు ఎదురవుతున్నవారు, అలాగే వివాహ ప్రయత్నాలకి అవరోధాలు ఎక్కువగా కలుగుతున్నప్పుడు, లేదంటే మనకు తగ్గటువంటి వరుడు దొరకకపోయినప్పుడు కానీ, కుజదోషం ఉన్నవారు కానీ, లేదంటే కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు కానీ, ఇంకా వివాహం అయిన తర్వాత సంసార జీవితం సరిగా జరగక ఎప్పుడు గొడవలు పడుతుండే వాళ్ళు కానీ, లేదంటే పెళ్లి పీటల దాకా వచ్చి హఠాత్తుగా వివాహం ఆగిపోతుంటుంది కదా, అలాంటి వాళ్ళు కానీ, లేదంటే వివాహం అయిన కొన్ని రోజులకే కోర్టు కేసులతో బాధపడుతున్న వాళ్ళు, పెళ్ళైన వెంటనే విడాకులు తీసుకున్న వాళ్ళు, కోరుకున్న వరుడితో వివాహం కావాలనుకునే వాళ్ళు, అంటే ఎవరినైనా లవ్ చేసి వాళ్ళే కావాలి అనుకునే వాళ్ళు కూడా దీన్ని చేసుకోవచ్చు అండి. లేదంటే తరచుగా పెళ్లి చూపులు జరుగుతాయి కానీ వివాహం మాత్రం ఫిక్స్ కాదు. అలాంటి వాళ్ళు కానీ, బంధువుల వల్ల కానీ, ఇరుగు పొరుగు వారి వల్ల కానీ సంబంధాలు డిస్టర్బెన్స్ అవుతున్నా కానీ, లేదంటే భర్త చెడ్డవాడయి సరిగా ఉండకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, ఎక్కువ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ సరిగా ఉండక ఎక్కువ గొడవలు అవుతుంటాయి కదా, వాళ్ళు కూడా చేయొచ్చండి. వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండకుండా కోర్టు కేసుల వరకు వెళ్ళి ఇంకా విడాకులకు సిద్ధమవుతున్న జంటలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఇద్దరు కలిసి ఉండడం కోసం ఈ పూజను చేసుకోవచ్చండి. అలాగే చిన్న వయసులో వితంతువుగా మారేటువంటి స్త్రీలు కూడా రెండో వివాహం కోసం చేసుకోవచ్చండి. వివాహ వయసు వచ్చి పెళ్లికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ పూజను చేయవచ్చు.